అందరికీ నమస్తే. నేను మీ కాపిల్ల నరేష్. మీరు చూస్తున్నారు ఎగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణలో టీచర్ ఉద్యోగాల కోసం డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగులకు కొద్దిగా చేదు వార్త అని చెప్పొచ్చు. ఈరోజు వెలుగు దినపత్రికలలో అండ్ సాక్షి దినపత్రికలలో 2-3 పత్రికలలో కొన్ని న్యూస్లు అయితే రావడం జరిగింది. ప్రధానంగా సాక్షికి సంబంధించిన దానిలో అయితే కొద్దిగా క్లియర్ కట్గా ఉంది. అదేందో చూద్దాం. సో ఇక్కడ మన సాక్షి దినపత్రికకు సంబంధించినట్లు చూసినట్లయితే టీచర్ల నియామకం ఇప్పట్లో లేనట్టే అని చెప్పేసి డైరెక్ట్ ఇచ్చిండు. ఇక్కడ ఆశ్చర్యార్థకంతో ఇచ్చిండు, చూడాలి. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్గా తెలుసుకుందాం. హేతుబద్ధీకరణతోటే సర్దుబాటు, 18,000 ఖాళీలు ఉన్నట్లు గతంలో నివేదిక, రేషనలైజేషన్తో 10,000 మందికి సర్దుబాటు చేయవచ్చు అని చెప్పేసి అంచనా, విద్యాశాఖ తాజా నివేదిక అంటే ఇవ్వడం అయితే జరిగింది. సో ప్రభుత్వ బడులు టీచర్ల హేతుబద్ధీకరణ నేపథ్యంలో ఈ ఏడాది ఉపాధ్యాయ నియామకాలు చేపట్టేటువంటి అవకాశం కల్పించడం లేదు. పాఠశాల విద్యా డైరెక్టర్ ఇటీవల ప్రభుత్వానికి ఇచ్చినటువంటి నివేదిక ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుంది. అంటే విద్యాశాఖ అధికారులు గవర్నమెంట్కి ఇచ్చినటువంటి నివేదిక ఇట్లున్నది అని చెప్పేసి అయితే వార్త యొక్క సారాంశం. విద్యార్థులు ఎక్కువ ఉన్న చోట టీచర్లు తక్కువగా ఉన్నారని, టీచర్లు ఎక్కువగా ఉన్న చోట విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిందని నివేదికలో పేర్కొన్నారు. సర్దుబాటుతో ఈ సమస్యను పరిష్కరించవచ్చన్నారు. కొత్త నియామకాల విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు. సో ఇక్కడ కొత్త విషయాలకు సంబంధించి గవర్నమెంట్ దగ్గర ఎలాంటి అప్డేట్ అయితే లేదు. చాలామంది మన అభ్యర్థులు ఏమడుగుతారంటే నోటిఫికేషన్ ఎప్పుడు అంటారు. సో కొత్త విషయంకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇప్పటివరకు అయితే రాలేదు. సో ఏదైనా అప్డేట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా చేస్తా. సో ఇక్కడ చూడండి, పోస్టుల సంఖ్యకు సంబంధించి మొత్తం 24,235 సర్కారు బడులు ఉంటే వీటిలలో ఎన్రోల్మెంటు 16,57,812. సో ఇక్కడ ఎన్రోల్మెంట్ ఇచ్చారు. అయితే ఇదే బడులలో 1,06,000 మంది టీచర్లు ఉన్నారు. ఆ టీచర్లకు 16 మంది విద్యార్థులకు ఒక టీచర్ చొప్పున, అంటే చట్ట ప్రకారం అయితే విద్యా హక్కు చట్టం ప్రకారం 30 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండాలనేది విద్యాశాఖ లేవనెత్తుతున్నటువంటి అంశం. రాష్ట్రంలో మంజూరైనటువంటి టీచర్ పోస్టులు 1,25,583. సో ఇక్కడ ఫిగర్ గుర్తుపెట్టుకోండి, 1,25,583 అయితే 18,000కు పైగా ఖాళీలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం పనిచేసేటోళ్ళు 1,06,000 మంది మాత్రమే పనిచేస్తారు. సో 1,25,000కు ఇంకా 18,000 ఖాళీలు అయితే ఉన్నాయి. ఇక రేషనలైజేషన్ చేస్తే 10,000కు పైగా టీచర్లను సర్దుబాటు చేస్తారు. సర్దుబాటు చేయగానే ఏమవుతుంది, టీచర్ పోస్టులన్నీ పోతాయి. సో అప్పుడు 10,000కు పైగా టీచర్లు సర్దుబాటు అయితే మళ్ళీ 8,000కే వస్తుంది ఖాళీలు. సో దీంతో కొత్త నియామకాలు అవసరం లేదని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నివేదిక సారాంశం అంటూ ఇవ్వడం జరిగింది. దగ్గరలోని స్కూళ్ళను కలిపేద్దాం. 10 మంది విద్యార్థుల కన్నా తక్కువగా ఉన్న స్కూళ్ళను కిలోమీటర్ దూరంలో ఉన్న మరో ప్రభుత్వ స్కూల్లో కలిపేయాలని చెప్పి భావిస్తున్నట్టుగానైతే దీనివల్ల కొన్ని స్కూళ్ళలో టీచర్ల కొరత తీరుతుందని చెబుతున్నారు. తక్కువ మంది విద్యార్థులు ఉన్న చోట స్కూల్ నడిపినా విద్యార్థులపై అంతగా శ్రద్ధ ఉండడం లేదు. విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున గైర్హాజరు అవుతున్నారని అధికారుల పరిశీలన వెల్లడైంది. విద్యార్థులు 10 మంది కన్నా తక్కువగా ఉన్న మాధ్యమిక బడులు 1000 వరకు ఉంటాయని చెప్పేసి గుర్తించారు. 19 లోపు విద్యార్థులు ఉన్నటువంటి స్కూళ్ళు 5,500 వరకు ఉన్నాయి. 1000 ఉన్నత పాఠశాలలలో 50 మంది కంటే తక్కువనే విద్యార్థులు ఉన్నారు. దీని ప్రకారం 8,000 స్కూళ్ళలో 16,000 మంది అదనంగా టీచర్లు ఉన్నట్లు పాఠశాల విద్యా డైరెక్టరేట్ చెబుతోంది. ఇదే క్రమంలో 3,000 స్కూళ్ళలో అదనంగా 4,000 మంది టీచర్లు అవసరం ఉందని చెప్తా ఉన్నారు. అంటే హేతుబద్ధీకరణ ద్వారా పరిస్థితిని చక్కదిద్దవచ్చని భావిస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికే ఈ పరిస్థితి మెరుగుపడుతుందని అధికారులు అంటున్నారు. సో ఇక్కడ ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఒకటే, ఇన్ని రోజులు సర్పంచులు లేరు అండ్ గ్రామ పాలన అనేది కొద్దిగా ఇబ్బందిగా ఉండే. టీచర్గా ఒక విలేజ్లోకి వెళ్ళి మీ పిల్లల్ని బడికి పంపండి అని అంటే టీచర్తో పాటు ప్రజాప్రతినిధుల తోడు కూడా ఉండాలి. అప్పుడు కొద్దిగా అన్ని స్కూళ్ళల్లో ఎన్రోల్మెంట్ అనేది పడిపోయిన మాట వాస్తవం ఒకటి. అండ్ మొన్న ట్రాన్స్ఫర్లు జరగడం వల్ల కూడా లాంగ్ టైం తర్వాత ట్రాన్స్ఫర్లు జరగడం వల్ల కూడా కొద్ది ఎఫెక్ట్గా అనిపించింది. కానీ వచ్చే సంవత్సరం లాస్ట్ ఇయర్ ఆల్రెడీ స్కూల్లో స్ట్రెంత్ పెరిగింది. కొత్త టీచర్లు వచ్చి మేము కొత్తగా వచ్చినామని చెప్పేసి కొంత తిరిగిరు. ఇప్పుడు కూడా ఈ విద్యా సంవత్సరం కూడా ఖచ్చితంగా స్ట్రెంత్ పెరుగుతుంది. బికాజ్ ఆఫ్ కొత్త వార్డు మెంబర్లు, కొత్త సర్పంచులు. ఖచ్చితంగా స్కూళ్ళలో స్ట్రెంత్ పెరుగుతుంది. ఎవరైనా ఈ న్యూస్ చూసిన తర్వాత, నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ న్యూస్ అంతా చూసిన తర్వాత ఏమనుకుంటారు, ఇక డిఎస్సి లేదా, ఇక నా పరిస్థితి వస్తుందేనా, నేను టీటీసీఎస్ వేస్టా, నా బీఈడిఎస్ వేస్టా అని నిరుత్సాహపడతారు. సో ఎట్లాంటి నిరుత్సాహం అవసరం లేదు. ఇప్పుడు ఈ సమ్మర్లోపు రేషనలైజేషన్ కాదు అయ్యే పరిస్థితులు కనబడతలేవు. ఎందుకంటే ఎలక్షన్ డ్యూటీస్ అవి ఇవి ఉన్నాయి. సో రాబోయేటువంటి తరంలో ఇప్పుడు అంటే ఈ 2-3 నెలల్లో మళ్ళీ ఎంపీటీసీ అండ్ జెడ్పీ ఎలక్షన్లు ఉండేటువంటి అవకాశం అయితే ఉన్నది. సో ఆ జెడ్పీటీసీ ఎలక్షన్ల తర్వాతనే, అంటే మళ్ళీ జూలై ఆగస్టు టైంలోనే మనకు ఈ రేషనలైజేషన్ ప్రక్రియ ఉంటుంది. జూలై ఆగస్టు మీన్స్
అప్పటి వరకు స్కూల్ అనేది స్టార్ట్ అవుతాయి. ఆ సమ్మర్లో ఖచ్చితంగా మన వాళ్ళు మంచి క్యాంపెయిన్ చేసి మన టీచర్లు స్కూళ్ళల్లో పిల్లల్ని పెంచుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కొత్త సర్పంచులు ఉన్నారు, కొత్త పాలక వర్గం ఉన్నది. ఖచ్చితంగా ఈసారి స్కూళ్ళలో మీరు చూడండి, ఉదాహరణకు మీ విలేజే తీసుకోండి, ప్రతి ఒక్కరికి తెలుసు కొత్తగా వచ్చినటువంటి సర్పంచులు ఎట్లుంటారు, మంచి అగ్రెసివ్గా మంచిగా పేరు తెచ్చుకోవాలని చెప్పేసి ఊర్లో బడే ఒక మంచి వేదిక అవుతుంది. చాలా విలేజ్లలో నేను చూసిన. సో స్కూల్లో స్ట్రెంత్ పెంచుకొని గవర్నమెంట్కి సంబంధించినటువంటి స్కూల్ను కాపాడుకుందామని చెప్పేసి ఉద్దేశంతో పనిచేస్తారనే కోరుకుంటున్నాను నేనైతే. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా, దానికి దీనికి లింక్ ఏంది అని అంటే పిల్లలు పెరుగుతారు కాబట్టి రేషనలైజేషన్ పిల్లల రేషియోతో ఉంటుంది కాబట్టి ప్రతి స్కూల్కు టీచర్ అవసరం పడతాడు అప్పుడు. సో ఆ నామ్స్ ప్రకారం తీస్తే ఇప్పుడు తీసినా అప్పుడు తీసినా పిల్లలు ఉన్నారు కాబట్టి స్ట్రెంత్ అనేది కనిపిస్తుంది, కాబట్టి టీచర్ల కొరత అనేది కనిపిస్తుంది అక్కడ. టీచర్ కావాలని చెప్పేసి విలేజ్ల నుంచి పోతుంది కాబట్టి కొద్దిగా గణాంకాలు మారుతూ ఉంటాయి. సో ఇప్పుడున్నటువంటిది అప్పుడున్నటువంటి తేడా ఉంటుంది. కరోనా తర్వాత మస్తు మంది వచ్చారు టీచర్లు, స్టూడెంట్లు ప్రైవేట్ స్కూళ్ళ నుంచి డైరెక్ట్ గవర్నమెంట్ స్కూల్కి వచ్చారు. అప్పుడు రేషనలైజేషన్ చేస్తే టీచర్ల సంఖ్య పెరుగుతుండే, శాంక్షన్ పోస్టులు పెరుగుతుండే, కానీ ఏం చేసారు అప్పుడు చేయలే, ఇప్పుడు చేస్తున్నారు. సో ఇప్పుడు కూడా ఇదంతా కూడా ఉన్నటువంటి టీచర్ యూనియన్లు కానీ ఉపాధ్యాయ సంఘాలు కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాయి. సో టీచర్లకు ఎలాంటి అది లేకుండా, అంటే టీచర్ పోస్టులకు ఎలాంటి అది లేకుండా ఖచ్చితంగా మంచి పోస్టులు ఉండే విధంగా 8 నుంచి 10,000 పోస్టులు ఉండే విధంగా డిఎస్సి ఉండే విధంగా చొరవ తీసుకుంటారు. కాబట్టి ఈ న్యూస్లో వాస్తవం లేదు అని అంటలేను, ఉన్నది. బట్ కొద్దిగా హేతుబద్ధీకరణ తర్వాతనే డిఎస్సి అంటారు. జూలై ఆగస్టు వరకు హేతుబద్ధీకరణ అయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇంత ఇమ్మీడియట్గా ఈ ఫిబ్రవరి కదా, మార్చ్ ఏప్రిల్ని పెట్టేసి సమ్మర్ వరకు అని అంటే సమ్మర్ వరకు అంటే కొద్దిగా కష్టమే, ఎందుకంటే రాబోయేటువంటి ఎలక్షన్లు ఉంటాయి. ఈ ఎలక్షన్లు లేవు, అది లేట్ అవుతుంది అని అంటే కావచ్చు మేబీ, కాకపోతే ఎలక్షన్లు ఉంటాయని అంటారు. సో ఏదేమైనప్పటికీ డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకు మాత్రం క్వశ్చన్ మార్కే. మరి డిఎస్సి వస్తుందా రాదా అని చెప్పేసి చాలా కామెంట్లలో నేను జీపీఓ సంబంధించినటువంటి అప్డేట్ చెప్పినప్పుడు కూడా చాలామంది అడిగారు. సో ఏం చెప్పలేనటువంటిది. కాబట్టి ఈరోజు న్యూస్ వచ్చింది కాబట్టి ఈ న్యూస్ ద్వారానే నేను మీకు తెలియజేద్దామనే చిన్న ప్రయత్నమే ఇది. సో ఇదండి వీడియోలో న్యూస్లో ఉన్నటువంటి సారాంశం నేను చెప్పదలుచుకున్నది. డిఎస్సి అనేది వస్తుంది, కొద్దిగా లేట్ అవుతుందేమో, పోస్టుల సంఖ్య పెరుగుతాయి, మొత్తానికే డిఎస్సి రాదు అనడానికి లేదు. పోస్టుల సంఖ్య అంతా అంటే పోస్టుల సంఖ్య బాగా తగ్గుతుంది, ఆల్రెడీ ఉన్న వాళ్ళ సంఖ్యనే ఉన్నది కదా అని చెప్పేసి అనుకుంటారేమో, అస్సలే కాదు. ఖచ్చితంగా డిఎస్సి వస్తుంది. 6,000 నుంచి 8,000 వరకు ఖాళీలు ఉన్నాయి నాకు తెలిసి, అయితే 8,000 వరకు అయితే వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నది. సో ఇది నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. సదా విద్యాసేవలో ఈ గురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.